అక్క మైక్ నీది పని చేయడం లేదక్క, ఈ మైక్ తీసుకోక్క. మీ పేరు చెప్పి మాట్లాడండి అక్క. దయచేసి అందరు కూర్చోండి, ఎవరు లేవద్దు. జగన్మోహన్ రెడ్డి సార్కి మా నమస్కారాలు. నా పేరు పట్రా ప్రభావతి, మాది దర్శి. మేము ప్రతి నెల ఉదయాన్నే వారంటీర్లు వచ్చి తలుపు తట్టి 3000 పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని 3 చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళ్ళాము, ఇక్కడ కాదన్నారు. నాకు చదువు రాదు. ఇంకొక చోటుకి వెళ్ళాను, అక్కడ కాదన్నారు. మోకాలు నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని కష్టాలు పడ్డాను. లాస్ట్లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఎన్ని ఇబ్బందులు పెడుతుంటాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని. మంచికైతే కాదు. మాకు వారంటీర్లు కావాలి, వారంటీర్ల వ్యవస్థ కావాలి. మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడడానికి మనుషులం బాగున్నాం, మోకాలు నొప్పి నడవలేము. కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిని తీసేస్తున్నాడు. మంచికి కాదు ఆయనకి, ఆయన మట్టి కొట్టుకొని పోతాడా చంద్రబాబు నాయుడు. ఆయన బతకడు ఎక్కువ రోజులు కూడా, మామ పోయినట్టే ఆయన పోతాడు. మాకైతే వారంటీర్లు కావాలి మాకు. మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము వాళ్ళు బుచ్చాపల్లి అంకాయమ్మ గారు శివప్రసాద్ రెడ్డి గడప గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత మా ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా, తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని. మా అమ్మకి ఓటు ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు, ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు. గడప గడపకి పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు. రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి, ప్రతి ఇంటికి పంపించారు ఆయన. ప్రతి ఇంటికి ఆయన పథకాలు వచ్చున్నాయి మాకు. మాకు ఆ వ్యవస్థ కావాలి. వారంటీర్ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము. వారంటీర్లు కావాలి మాకు, వారంటీర్లు ఉండాలి మాకు. అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని, నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు, కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే 3000 రూపాయలతో మేము బతుకుతున్నాము. మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము, మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చదువు లేదు, నాకు మాట్లాడటం రాదు, నాకు చదువు లేదు, మీరు అర్థం చేసుకో. చాలా బాగా మాట్లాడావక్క. బాగా మాట్లాడారమ్మా. హలో అన్న జగనన్న, ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి, మా వెంకయ్యమ్మ గారికి, శివరెడ్డి వాసిరెడ్డి గారికి, పెద్దలకి అందరికీ నమస్కారాలు అన్న. మాది దర్శి మండలం శామంతిపూడి అన్న. ఈ చంద్రబాబు ఇట్లా చేయడం ఎందుకన్నా? ఈ పింఛన్లు 6 రోజులు ఇచ్చారు ముసలోళ్ళకి పింఛన్లు. మంచాల మీద తీసుకొస్తానన్న వృద్ధుల్ని, నడవలేని వాళ్ళని, బాగలేని వాళ్ళని, మంచోళ్ళకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేశను, చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయటం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా జరిగిద్దన్న. మా ఉసురు ఖచ్చితంగా జరిగింది. మా పింఛన్లు తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం తగిలిద్ది. ఆ రాధాకృష్ణ తగిలిద్ది, రామేశ్వరరావు తగిలిద్ది, అందరూ తగిలిద్ది, మొత్తాన్ని తగిలిద్ది. అట్లా అలాగే మొత్తానికి నా ఇంటికి 85,000 వస్తున్నాయన్న. నీ గుండా మేము బాగుపడ్డామన్నా. నాకు నాన్నగారి టైంలో నాకు గుండె సర్జరీ చేశారన్న. నాకు గుండె సర్జరీ చేశారు, మంచి అబ్బరు చూశారు. మా సచివాలయంలో మందులు అన్నీ డాక్టర్లమ్మ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న. మాకు ఇచ్చిపోతారు మొత్తం. నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేమన్నా. నువ్వే ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మేమందరం సిద్ధంగా ఉంటాం. మీ అంట మీద సిద్ధంగా ఉంటాం. మా గుండెల్లో నిలిచిపోయారన్న మీరందరూ, నాన్నగారు మీరందరూ. ఇడుపుల బాయ కూడా వచ్చారన్న నేను నాన్నగారు గారికి, కాటివద్ద గారికి. అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దర్శి మండలంలో మేము నాన్నగారి బొమ్మ నేపించి ఫస్ట్ మొదట మేమే అన్నా నిన్ను తీసుకువెళ్దాం. మేము అక్కడ బస్సెట్టిపల్లి కాడ ఉండవు చూడప్పుడు, అక్కడికి మేమే తీసుకెళ్ళి మొత్తం మా శాంతిపూడిలోనే వేసామన్న నాన్నగారి బొమ్మ. మీరంటే అంత అభిమానం అన్నా మాకు. ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత చెందుతుందంటే నీ గుండా మాకు మేలు జరిగిందన్న. నాకు ఏదైనా మందులైనా, సచివాలయాలైనా, వయసు చిన్నదైనా సచివాలయాలు ఊళ్ళో నెంబర్ 1గా చేసి ఉన్నాను. నాకు 40 ఏళ్ళ నుంచి ఓటు జరుగుతుంది. ఇంత చేసేవాడు ఎవరు లేరన్న. ఏ ముఖ్యమంత్రులు లేరు, ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు. వయసు చిన్నదైనా బాగా చేసావన్నా నువ్వు పనులు. ఒక స్కూళ్ళు కానీ, ఒక పిల్లలకి భోజనాలు కానీ,
నెంబర్ 1గా చేసావన్నా. నీ ఎమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని అనుకుందన్న. ఒక్కసారి ప్లీజ్ అన్న, ఒక్కసారి నేను ఉంటానో పోతానో నా సర్జరీ ఒక్కసారి. అప్పుడు శాంతిపూడిలో దిగా, ఇప్పుడు నీ ఎమ్మిడి తిరుగుదామని. దిగాలన్నా. నీ మేలు మర్చిపోలేమని. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై జగన్మోహన్ రెడ్డి, జై జగన్మోహన్ రెడ్డి. పైన ముఖ్యమంత్రి పీఠంలో అన్న మన మేనిఫెస్టో మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మైక్ ఇంకెక్కడన్నా అక్కడ వికలాంగుడు ఎడం చేతి వైపు. అందరూ నమస్కారం. నా పేరు నరసింహారావు, దివ్యాంగ రక్ష ఫౌండేషన్ అధ్యక్షుడిని. నేను 2019కి ముందు చిన్న మాట చెప్తాను. అప్పుడు తెలుగుదేశం హయాంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే, జనభూమి కమిటీ అనే ఒకటి ఉండేది. వాళ్ళు డబ్బు రూపంలో కానీ లేదనుకో వాళ్ళ మనుషులు అయితే మాత్రమే పనిచేసేవాళ్ళు, పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. మీరు అప్పట్లో పాదయాత్ర చేశారు, కొన్ని హామీలు కూడా ఇచ్చారన్న. ఆ హామీలో ఇవ్వని ఒకటేంటంటే దేవుని దూతగా వాలంటీర్ని పంపించడం. ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి, దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి, ఒక ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. కానీ ఫంక్షన్ వాళ్ళు మాత్రమే కాదు, సదరన్ సర్టిఫికేట్ అయినా సరే, ఆధార్ కార్డు అయినా సరే, ప్రతి ఒక్కటి వచ్చి మేము కాళ్ళు బయట పెట్టకుండా చూసుకునే వాళ్ళన్నా. కానీ మీ 5 సంవత్సరాల గడువు తీరిన తర్వాత చంద్రబాబు నాయుడు తన అక్కుస మీ మీద ఏం చేయలేక దివ్యాంగుల మీద మరియు వృద్ధుల మీద పడ్డారన్న. అదేంటంటే వారం గతం నేను పేపర్లో విన్నాను, దివ్యాంగులకి ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తారంట వాలంటీర్ అన్నారు. తర్వాత 2వ తారీఖు 3 చూస్తే మళ్ళీ ఇవ్వనన్నారు. అదేందని చూస్తే చంద్రబాబు నాయుడు కొందరితోటి మళ్ళీ పిటిషన్ వేయించి పింఛన్ అయితే ఉందో అక్కడికే వెళ్ళాలి, ఈ వాలంటీర్స్ అయితే ఉన్నారో మీ దూతగా వెళ్ళి ఎలక్షన్ క్యాంపింగ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆపించేయమని పిటిషన్ వేశారంట. ఏదైనా సరే వేరే వేరే మార్గంలో చూపించాలి, కానీ దివ్యాంగుల మీద వృద్ధుల మీద వాళ్ళ ప్రతాపం అని చెప్పన్నా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మట్టి కొట్టుకుపోతారు చెప్తున్నానన్న. ఇంకోటి ఏంటంటే నేను కల్లారా చూశాను, ఒక వృద్ధురాలు ఫంక్షన్కి వెళ్ళలేక వేరే వాళ్ళ దగ్గర కాల్ చేస్తే 5ంటికి వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ మూసేస్తున్నారన్న. ఎందుకు మూసేశారని అడిగితే పొద్దున 10ంటికి రమ్మన్నారు. వృద్ధురాలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు చూసారన్న ఎండ ఎలా బయట మండిపోతుందో, ఆ ఎండలో కూడా ఎవరు సహాయం లేకుండా కుంటుకుంటూ 10 నుంచి 11 గంటల వరకు గంట టైం పట్టింది. ఆ గంటలో వెళ్ళి కూర్చొని పైన చెట్టు లేదు, కూర్చోవడానికి ఎటువంటి అడుగోలు లేదు, ఎండలో 11:30 వరకు కూర్చొని ఫంక్షన్ అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సంఘం తరపున వెళ్ళి ఆటోలో హాస్పిటల్ చూపించాము. డీహైడ్రేట్ వల్ల ఆమె పడిపోయిందని చెప్పి విన్నారు. ఈ కారణం ఎవరు అని చెప్పన్నా, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? మీరందరూ గమనించాలి ఒకసారి. ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా సరే మనం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ రావాలి. రావాలొద్దా? జై జగన్, జై జగన్. కనుకన్నా మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీ వ్యవస్థ వస్తుంది. మీరు వచ్చిన తర్వాత మీ దూతగా వాలంటీర్ మళ్ళీ పంపించండి అన్న. మేము మాత్రం మీకే అండగా ఉంటాము. నెక్స్ట్ సీఎం కానే కాదు, వాలంటీర్ పంపిస్తే మాత్రం రాబోయే 10 సంవత్సరాలన్నా 20 సంవత్సరాలన్నా మీరే సీఎం అన్నా ఉంటాము. చంద్రబాబు థ్యాంక్ యూ, బాగా మాట్లాడు. చంద్రబాబు తన మనుషుల చేత వాలంటీర్ల పెన్షన్లు ఆపేసిన తర్వాత 33 మంది అవ్వాతాతలు ఇప్పటికే చనిపోయారు. ఈ ఉసురు తగలక తప్పదు అని మీరందరూ కూడా అంటున్నారు. నెక్స్ట్ అమ్మా మాట్లాడండి. మైక్ దగ్గర పెట్టుకోండి అమ్మా. మేము మాది కుర్చేటి మండలం అగ్గురారం. నా పేరు కర్ణాటి సుబ్బులు.
నాకు ఆపరేషన్లు జరిగినాయి కాలు ఇరిగితే. నాకు ఇచ్చిన పథకాలు రాని లేవు నువ్వు. నేను అన్నీ పొందిన 3,40,000 నాకు చెందినాయి. ఇప్పుడు ఈ ఏం చేసిన మేలు ఎన్నడూ మరవలేము. పట్టుకో. చంద్రబాబు చేసినందుకు మేము ఎంత ఆడిపోయినా నాకు ఆయాసం ఉంది. నేను సచివాలయం ఆడిపోయి తెచ్చుకోవాలంటే 3 మాటలు కూకొని లేచిన. నాతోటి ఒక తిక్క పిల్ల వస్తుంటే ఆ పిల్ల దీన్నే తట్టుకొని పడి ముక్కు పగిలి నెత్తన మొత్తం గారేరు కాడికి పోయారు. ఎమ్మటే ఇచ్చిర్రు పింఛన్ ఆయమ్మని చూసి. నువ్వు చేసిన మేలు ఎప్పుడు నేను మరువను. నాకు అందిన పథకం ముండబోపులు పింఛన్ వస్తుంది. నాకు 45 ఏళ్ళు వచ్చింది. నేను పొదుపులో ఉండా లీడర్గా. నాకు చెందుతున్నాయి. నాకు రైతు భరోసా చెందింది. నాకు నువ్వు వేసిన అదేది పథకం చెందింది. ఈ డబ్బులు అన్నీ చెందినాయి. 3,40,000 నాకు చెందినాయి. నాకు 2 కొడుకులు, 7 మనవళ్ళు, 1 మనవరాలు. నువ్వు తాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం. నేను ఇప్పుడు 9 రోజులైంది ఆపరేషన్ చేయించుకొని వచ్చిన కాకాని పోయి. మళ్ళా నాకు నడుము నొప్పి వచ్చింది. ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు. నేను మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి. నేను అన్నీ బాగుపడ్డా. నువ్వే నాకు మేలు చేసింది. జై జగన్. మా దగ్గరారు వెంకారెడ్డి మాకు నాయకుడు. పాతకొట్ట వెంకారెడ్డి. థ్యాంక్ యూ అమ్మా. నా మాట్లాడు. ఇంకా అన్నా, ఇక్కడ వచ్చిన వితంతువులు కానీ వికలాంగులు కానీ ఇంట్లో నుంచి బయటికి పోవటానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా నిలిపించోబెట్టి మీతోటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతువుల తరపున అందరి తరపున మీకు పాదాభివందనాలన్నా. అన్నా, పింఛను టీడీపీ గవర్నమెంట్లో 1000 రూపాయలు ఇవ్వటం కాదన్నా. ఒక పింఛను ఒక వ్యక్తి చనిపోతేనే 2వ వ్యక్తికి జన్మభూమి కమిటీలో పింఛన్ శాంక్షన్ చేసిందన్న ఆ ఊర్లో. అంతకు తప్పక పింఛను 2వ పింఛను ఇవ్వలే. ముందు 2,000 ఇచ్చింది. లాస్ట్ 2 నెలల్లో ఇచ్చారన్న. ఆ తర్వాత మీరు 3,000 చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా. ఈ వాలంటీర్లని ఆపాలి ఏ విధంగా అయినా. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు. వీళ్ళని ఏ విధంగా అయినా ఆపాలని 4 గద్దలు తోడయ్యి రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 5వ గద్దంతో చేసుకున్నారన్న పురంధేశ్వరిని. ఇప్పుడు ఛాన్స్ దొరికి అక్కడికి ఎన్నికల కమిషనర్కి లెటర్ రాసి ఒక్క దెబ్బ ముసలోళ్ళని గుడ్డోల మీద వేశాడన్నా. వీళ్ళ ఉసురు 10 రాళ్ళు రాయైనా పగిలిద్దంటన్నా. 10 మంది చూపు తగిలితే 69 లక్షల మంది చూపు తగిలిందన్నా ఈ 5గురికి. వీళ్ళు నామరూపకాలుగా లేకుండా పోతారన్నా. మీరు ఈ 2024 ముఖ్యమంత్రి కాదన్నా, మీరు కంటిన్యూ ముఖ్యమంత్రి అన్నా మీరు. అదే విధంగా మీకు మా విన్నపం అన్నా, నేను ఒక్కటే చెబుతున్నాను లాస్ట్ ఫైనల్గా, వాలంటీర్లు కంటిన్యూ కావాలి. వికలాంగులకి అందరికీ హెల్ప్ చేశారన్నా. వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నా. అదేవిధంగా మా మటుకు ఇంకొకటన్నా, నేను వికలాంగుణ్ణి కానీ నేను 28 సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా. నేను బూత్ కమిటీ కన్వీనర్లన్నా. ఇప్పుడు ప్రజెంటు గత 4.5 సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్న దర్శి నియోజకవర్గంలో. ఆ కార్యకర్తల్ని భూచేపల్లి శివప్రసాదరెడ్డి గారు కొంచెమైనా ఆదుకున్నారు. మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి నియోజకవర్గ కార్యకర్తల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్న. జై జగన్. వికలాంగులకి కార్పొరేషన్ ఉంది. మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు ఈ జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది. వాళ్ళు కూడా వింటున్నారనే ఆశిస్తున్నాం. మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు ఏ రకంగా అనుకుంటున్నారనేటటువంటి. ఇంకా అన్న అక్క మీరు ఎవరైనా మాట్లాడతారా? ఇక్కడ మైక్ ఇవ్వండి. అదిగో తీసుకో. జగన్ అన్న, నీకు నా వందనాలన్నా. నా భర్త చిన్నపిల్లప్పుడు వదిలేసి వెళ్ళాడన్నా. నేను ఎన్నో చాలా బాధలు పడ్డా. నువ్వు అమ్మఒడేసిన దాంతో నా కూతురు చదివించుకుంటున్నానన్నా. నాకు కూడా పింఛన్ వస్తుందన్నా. ఒంటరి మహిళా పింఛన అన్నా. ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా.
అన్నా మీకు రుణపైన ఉంటాం అన్నా నేను జగన్ అన్న. నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది అన్నా. నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను చదివిస్తున్నానన్న నా కూతుర్ని. ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా. నీ సొమ్ముకు మేము రుణపడి ఉన్నామన్నా. ఎప్పుడైనా నా జగన్ అన్న, నా అన్న, నా పెద్దన్న నువ్వేనన్నా. జై జగన్ అన్న. థ్యాంక్ యూ తల్లి. ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగనన్న లక్ష్యం. చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంతమందిని తొక్కిసలాటలో చంపేశారో మీకు తెలుసు. ప్రతి సంక్షేమం ఇంటికి చేరాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి మనన్న చేసిన ఆలోచన తప్ప మరొకరెవరు కూడా చేయలేదని తెలియజేస్తూ మైక్ ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి చెయ్యొద్దాను. నువ్వు మాట్లాడతావు బాబు, మైక్ ఒకసారి. ముందుగా ఎక్కడ మాట్లాడు. జగన్ గారికి నా నమస్కారాలు. పెద్ద అయినా. రెండవది బూచేపల్లి శివప్రసాద్ గారికి నా నమస్కారాలు. మాది దర్శి, నా పేరు వెంకటపతి. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాకు ముఖ్యమంత్రి ఉండగా పెన్షన్ వచ్చింది. అక్కడి నుంచి వస్తుంది. గత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను పెన్షన్కు వెళ్తే తెల్లవారుజామున 4ంటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కు. అది గొంతులో ఉంది. నాకన్నా ముందు 4 ఉండేవాళ్ళు. అక్కడ 10 కుర్చీలు ఉండేవి. ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు. అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు కుర్చీ పోద్దేమోనని నేను అటు వెళ్ళిపోయేవాడిని కాదు. ఒక కండవ తీసుకుపోయి ఆ దోమలంతా కొట్టుకుంటుండేవాడిని. 8 గంటలకు వచ్చేవాళ్ళు. వచ్చే వరకు అది యాఫ్ కొంత పని చేయకపోతే 9 అయ్యేది. ఈ 9 అయ్యే లోపల దాదాపు 100-200 మంది 300 మంది కూడా వచ్చి ఆ పుస్తకాలు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత వచ్చే వాళ్ళకు మీరు రాండి, మీరు సాయంత్రం అయితే రేపు రమ్మనేవాళ్ళు. అట్లా 7 రోజుల దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు. నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు పోద్దా అని అనుకుంటుండేవాడిని. ఇతలేకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాడిని, సాక్షి టీవీ. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు అన్నీ వస్తూ ఉంటాయి ముందు రోజు. అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తాత రమ్మనేవాడు. నేను వచ్చిన తర్వాత ఏలిముద్ర వేసుకొని నాకు పింఛన్ ఇచ్చిపోయేవాడు. అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే ఎన్నో యోజనాల తేడా కనపడేది నాకు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ఒకప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు 2 భూషేపల్లి భూపేశ్ గుప్తా, డాంగే, చంద్రరాజరావు. వీళ్ళు ప్రతిపక్షంలో ఏమడిగేవాళ్ళంటే మాకు 10 సంక్షేమ పథకాలు అడిగేవాళ్ళు, 10-12 అడిగేవాళ్ళు. ఆయన 1-2 నెహ్రూ గారు చెప్పేవాడు, చేసేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా 100 సంక్షేమ పథకాలలో 98 చేశాడు. ఎవరు చెప్పారు? వాళ్ళు 4 కలిసి చేసేవాళ్ళు. ఇది అడుగుదాము, ఇది అడుగుదామని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదడులో నుంచి వచ్చిన మేధావి, బంగారపు మెదరే, ఆ మెదడులో నుంచి వచ్చిన ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల్లోనే మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు. నాకు కూడా సంతోషంగా ఉంది. నాకు పింఛన్ వస్తుంది, మా అమ్మాయికి ఇల్లు వచ్చింది, మా ఆడవాళ్ళకు 18,500 వచ్చింది. ఇటువంటి మేధావి గారు
మాకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. కానీ రావణాసురుడు హిరణ్యకశిపుడు ఇద్దరు కలిసి మా తాతలను చంపేశారు. వీళ్ళిద్దరికీ ఈ ప్రజా కోర్టు రేపు మే 13న శిక్ష వేసి మే 4న శిక్ష అమలు జరుపుద్ది. ఖచ్చితంగా అమలు జరగాల్సిందే. మీ మాట నిజమవుతుంది అన్న. పెద్ద ఆయన మీరు బాగా మాట్లాడారు. బాగా మాట్లాడు పెద్ద అన్న మేధావి, ప్రజల మనిషి కాబట్టి, ప్రజల కోసం పరితపించేటటువంటి మనిషి కాబట్టి ఇన్ని చేస్తున్నారు. ఎవరు కూడా చేయలేదు. మీరు అన్నట్టు నెహ్రూ గారు కూడా ఒకటో రెండో అన్నారు, మీరే అన్నారు. హలో, చెప్పండి. నేను ఒంటరి మహిళని. నాకంటే ఏమీ లేవు. ఒక ఇల్లు లేదు, ఒక గ్యాస్ పొయ్యి లేదు, ఒక వాకిల్ లేదు. మా బెనిమిడి చచ్చిపోయి 15 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి కన్నా 2 సంవత్సరాల ముందు చచ్చిపోయాడు. రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి మా ఊరు వచ్చాడు. నాకు తలం వచ్చింది కానీ ఇచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు. యానం అద్దాని పడులు ఇచ్చారు. నాకు అది కట్టలేదు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నాకు ఇల్లు లేదు. నాకు పింఛన్ వస్తుంది. రైతు భరోసా పడ్డాయి మా అబ్బాయికి. అన్నీ నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి. 14,000 తీసుకుపోయి నట్రాపేట ఏరే సోదర కాడ అరవింద కాడ చూసుకున్నాను. నాకు తగ్గలేదు. నేను అట్నే తిరుగుతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు 1,30,000 వచ్చినాయి. నాకు మొత్తం 1,30,000 చెందిని. నాకు నేను చూసుకుంటున్నా, తింటున్నా. నేను మళ్ళీ దాచిపెట్టుకొని 16,000 దాచిపెట్టుకొని తినకుండా ఉంగరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను షాపు పోయి ఉంగరం తెచ్చుకున్న ఆయన పేరు మీద. ఆయన ఉంగరం నాది కాదు. నేను సంపాయిలా. నాకేమీ లేదు. నాకు ఇంకేం కావాలా? వారంట్లు నాకు డబ్బులు ఇట్లా. నాకు భయం వేసింది. మొన్న మా వార్డు శివాజీనగరం మా దర్శే మాది. మా వార్డు శివాజీనగరానికి వచ్చింది. అది పోవాలమ్మన్న నా కొడుకు. నేను ఎట్ట పోవాలయ్యన్న? దర్చిపోతా ఉండ. ఎండాకాలం కాళ్ళు కాలుతుంది, నడవలేకపోతుందా. తీసుకుపోయేవాళ్ళు లేరు. ఒక ఎవరో నా పోయిటామా బండి వేసుకొని పోతుంది. అమ్మమ్మ నేను వస్తానన్న. రాయంటే అన్నది. తీసుకుపోయింది, ఇప్పించింది, వచ్చా. అంతా ఆయన సెలవే. నాకు ఏం లేదు. 170 రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అందరం వెయ్యాలా. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా. ఆయన నీడ మేము ఉండాలా. ఆయనే మాకు కావాలా. మంచి మనసున్న మహారాజు. ఇంకా కొడుకులు ఎందుకు, కోడలు ఎందుకు? ఎవరు పెడతారు పువ్వా? ఎవరు పెట్టరు. 10 ఎకరాల పొలం ఇచ్చినా పెట్టరు. ఏడ ఉంచరు. అట్టాడు మంచి మనసుండోడు ఎవరికి పుట్టరు. కన్న తల్లి ధైర్యభావం అంత దైవానికి దేవకాలి. ఇంకా చాలు. ఇంకంతకన్నా సంతోషం ఏం కావాలి. ఎన్ని జలములు ఉండా నువ్వే రావాలి. ఎవరు వద్దు మాకు. నువ్వు ఉండపనగా మాకు ఎవరు ఎందుకు? ఏం చేయటానికి ఏమొద్దు అయ్యా. నువ్వే కావాలా. ఇచ్చారు కానీ ఇల్లు తలం మంచి చోట ఇవ్వాల. నాకు గట్ల జగన్ వారంట్లు ఉంటేనే మేము గెట్టి ఎక్కుతాం. వారంట్లు లేకపోతే మేము గెట్టి ఎక్కలేము. దర్శలో మాత్రం అస్సలు తెచ్చుకోలేము. ఎంత దూరం పోవాలా, ఎంత దూరం నడవాలా, అడుగు పెట్టలేకపోతున్నాం. ఎంతగా సట్లు. తెల్లారి లేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది. నువ్వే మా తలుపు కొడుతున్నావు. నువ్వే మాకు ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి. ఇంకా చాలు జలము మాకు. జై జగన్ 170 రావాలా. వెయ్యాల ఓట్లు. మా కొడుకు అంటాడు అమ్మా నీ అట్టాటోళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా? నీ అట్టాటోళ్ళు ఉంటే ఎందుకు గెలుపుతున్నట్టు నా కొడుకు. నన్ను నీకు జగనే కావాలా. టీవీ కాంచి లేచి రావు. నీకు సాక్షే కావాలా. నువ్వు ఆయన్నే చూడాలా అంటాడు మా కొడుకు. నన్ను నాకు చాలు. జై జగను. ఇదే సంతోషం, ఇదే ఆనందం మాకు. మేము వయసు అయిపోయిన వాళ్ళమే. నేను మళ్ళీ చూడాలా. ముందు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా, ఓమ్మో ఈ తిరిగి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా, నేను ఉంటానా, నేను మళ్ళీ వేస్తానా, చూస్తానా. నీ పేరు చెప్పమ్మా. మాకు అంకమ్మ గారు. మళ్ళీ ఓట్లు వచ్చింది ఆ కొంటగా. నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్ వేస్తావు. నువ్వు ఆయన వదిలిపెట్టి పోవు. నేను అన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 3,000 నెల పింఛన్ తీసుకొని ఆయన పుట్ట నా పుట్ట పేంగస్తారా నాకు.
నీ ఫోటోలు మా ఇంటూ ఎవరు వచ్చి అతికిచ్చినా ఎవరు ఇచ్చినా మా పోదారా మా ఇంటి ఎన్నుండి జనవరి 1 తారీఖు నాడు కాలం ఇచ్చారు పాలకేంద్ర వాళ్ళు. మా ఇంటి ఒక ఆమె యాదవలం అద్దెకుంటుంది. ఆమె పెట్టుకొని మొనచొప్పక వెంకాయమ్మ ఫోటో, శివప్రసాద్ రెడ్డి ఫోటో, మరి సిద్ధ ఫోటో, నీ ఫోటో, నువ్వు ఒకటి నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకొని రాపక నాకు ఇచ్చారు. నాకు ఇస్తే నా ఇంటే పెట్టుకున్నా. లేచి నిన్నే నేను చూసేది. ఎవరు చూడండి నీ తర్వాత ఎవరైనా చూసేది. వెంకయ్యమ్మక్క అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది అన్న మీద. కొడుకుగా, మనవడిగా, సొంత అన్నగా ఈ రోజున భావించుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా? ఇక్కడ వికలాంగుడు తమ్ముడు ఉన్నాడు. హలో అన్నా, నా పేరు శ్రీనివాసరెడ్డి. అన్నా జగనన్న ఎక్కడన్నా కనిపిస్తున్నానా? అన్నా నా పేరు శ్రీనివాసరెడ్డి అన్న, బసిరెడ్డిపల్లి గ్రామం. అన్నా ఈరోజు మీరు నవరత్న పథకాలు ప్రవేశపెట్టారు కదా, ఆ నవరత్న పథకాల వల్ల మాలాంటి పేద ప్రజలందరికీ 4,000 నోట్లో పోతున్నాయంటే దానికి కారణం మీరు ప్రవేశపెట్టిన ఆ పథకాల వల్లే. అన్నా ఇంకోటన్నా, పరిపాలన అంటే ఏంటో 2 ఎగ్జాంపుల్ చెప్తా అన్నా. నాడు పరిపాలన ఎలా ఉండేదంటే కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ నేడు పల్లెటూర్లకు పరిపాలన తీసుకొచ్చింది ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్నది మాత్రమే. ఎందుకంటారా, నాడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ప్లస్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, టీసీ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా మండల స్థాయి ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇలాంటి రోజు ఈ ఇయర్ వచ్చేసరికి ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత పల్లెటూర్లకే పరిపాలన తీసుకొచ్చిన ఘనత కూడా మన అన్న వాళ్ళే సాధ్యమవుతుంది. ఇంకోటన్నా, మీకు ఒక చిన్న సలహా చెప్తున్నా అన్న. ఒకటన్నా, గుంపులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వర్ కానీ వీళ్ళంతా భయపడుతున్నారంటే నీలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకులను చూసి ఆ తోడు దొంగలందరూ కూడా భయపడి ఈరోజు వాలంటీర్ వ్యవస్థనే సర్వనాశనం చేయాలని కూడా చూశారన్న. కానీ మొన్న 1వ తారీఖు పెన్షన్ విషయంలో మా గ్రామం నుంచి నేను చూశాను. 4 ఊర్లు ఉన్నాయి మా ఊరు తరఫున, అది మా పంచాయతీలో. ఆ 4 పంచాయతీల నుండి సచివాలయానికి రావాలంటే తగ్గిపోయిన ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు, పెన్షన్ తీసుకునే విషయంలో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలను కల్లారా మొన్న 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మొత్తం ఆ 3 days చూశానన్న. పైన రాష్ట్రంలో ఇంద్రుడు మీరైతే, దర్శి నియోజకవర్గానికి ఇంద్రుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మాత్రమే. ఓకే నెక్స్ట్. ఈరోజు జనం ఏమనుకుంటున్నారన్నది తోడు దొంగలు ఆలోచించుకోవాలి. మీరందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున. అన్నకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నటువంటి అందరూ కూడా ఈరోజు జనం ఎంత చీకొడుతున్నారనేటటువంటిది చూడాలి. చాలా సంతోషం. మీరందరూ కూడా రాజకీయాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇందాక మాట్లాడండి. హలో, జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి. శివప్రసాద్ రెడ్డి గారికి కూడా మరీ వెంకయ్యమ్మ గారికి మా చుట్టాలే వాళ్ళు. మీరందరూ బాగుండాలి. మాది లక్ష్మీనారాయణపురము. నేను ఎంగడి సుబ్బుల్ని, శివారెడ్డి వాళ్ళ అమ్మని శివ. బాగుండాలి. మళ్ళీ మన జగనన్నే రావాలి. అందరిని వారంటీలను తీసేసి అంత అవస్థ పెడుతున్నాడు ఆ చంద్రబాబు నాయుడు. వాడికి ఎందుకు అంత కుళ్ళు కుట్రా? వాడికి మనల్ని చూస్తే అంతలా కుట్రా వాడికి. ఎందుకు అసలు అట్లా చేయకూడదయ్యా. నువ్వైనా బాగా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని మించి చేస్తానవయ్యా. నువ్వు నిన్నే కోరుకుంటున్నావు. వారంట్లే రావాలి మాకు. మా ఊరికి దూరం కొత్తపల్లె. మేము నడిచిపోలేకపోతున్నామయ్యా. ఇది ఈ ముసలా ఉంది. ఈ ముసలాకి ఏమి లేదయ్యా. కొడుకులు లేరు, పిల్లలు లేరు. మా ఇంట్లో ఉంచుతున్నాం. ఏముంది రాజంపల్లి అయితే మా ఇంట్లో ఉంచుతున్నాం అయ్యా. ఏమొక సాయం చేయాలి శివప్రసాద్ రెడ్డి. ఏమొక మాత్రం సాయం చేయాలి. శివ వాళ్ళ అమ్మని, నేను శివారెడ్డి అమ్మని. జై జగను, జై జగను, జై జగను. పెన్షన్లు ఆపేసి 33 మంది ప్రాణాలని చంద్రబాబు తీసేసుకున్నాడా?
అంతకుముందు చీరలు పంచుతానని ప్రాణాలు తీసేసుకున్నాడా? అంతకుముందు సినిమా షూటింగ్ కోసం ఆయన ప్రచార పిచ్చి కోసం పుష్కరాలలో ప్రాణాలు తీసుకున్నాడా? ప్రాణాలు తీసేవాడు చంద్రబాబు, ప్రాణం పోసేవాడు మన జగనన్న. అందరూ ఇంకా ఎవరైనా మాట్లాడితే సరే, లేకపోతే ఇంకెవరైనా చీటీలు కూడా రాసి బాక్సులు ఉన్నాయమ్మా సూచనలు అని పెట్టాము, అందులో మీ అభిప్రాయాలు రాస్తే జగనన్న గారికి చేరుతాయి, అవి కూడా రాసి పెట్టొచ్చు, అదిగో కార్డుల మీద రాసి పెట్టొచ్చు అన్న. ఇంకా ముగించు. ఆ చివరిలో ఆ సెక్షన్లో అక్కడున్న వాళ్ళకి ఎవరికన్నా ఒకసారి మైక్ ఇవ్వండి మా. చివరి అంటమ్మా, ఆ చివరి మైక్ ఇవ్వండి. ఆ సెక్షన్లో, చివరి సెక్షన్లో లాస్ట్. ఇంకా దాని తర్వాత నేను మాట్లాడుతాను, దాని తర్వాత ఇంకేం చేద్దాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, శివారెడ్డి, శివన్న, వెంకాయమ్మ, మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు. మాది దర్శి క్రిస్టియన్పాలెం. అయ్యా మీరు చేసిన మేలులు మరవలేమో. మాకు మీరంటే చాలా పిచ్చి, కానీ ఎన్నెన్నో మాట్లాడాలని ఇప్పటికి కూడా అనుకున్నాను, కానీ మైక్ తీసుకునేసరికి ఎట్లా ఉంది. కానీ మీరంటే మాకు చాలా ఇష్టము. వాలంటరీ వాళ్ళని కూడా తీసేయాలని చెప్పని అనుకుంటున్నారు, కానీ అది మాత్రం కుదరదయ్యా. చంద్రబాబు నాయుడు ఎంతమందిని తెచ్చుకున్నా, ఎంతమంది గూడుపుట ఆయన అయినా, ఎంత 100 మందిని తెచ్చుకున్నా కూడా మీరే రావాలి. కానీ అన్న, నేనైతే మీరు మీ నాన్నగారు చనిపోయినప్పుడు నా భర్త ఎంతో, నాన్నగారు అంటే ఎంతో ఇష్టము, కానీ చనిపోయినప్పుడు కూడా ఏడ్చి 2 రోజులు కూడా మేము అన్నం తినకుండా టీవీ కాడే కూర్చున్నామన్నా. కానీ ఇప్పుడు నా భర్త అయితే లేడు, చనిపోయాడు. ఎప్పుడైనా జగన్న మాత్రం మనం మర్చిపోవడానికి లేదు జగనన్నని. ఏ పార్టీ వద్దు మనకి, జగనన్న పార్టీ అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పని మాకు మీరంటే మాకు ప్రాణం అన్న. అందరికీ పథకాల గురించి అన్న, పథకాలు చెప్పాలని ఇన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి అందరికీ చాలా సంతోషంగా ఉంది. నిన్న శివన్న క్రిస్టియన్ పాలెం వచ్చినా కూడా అన్నకే తెలిసిపోయింది మేము ఎంత పూలతో ఆయన్ని సంతోషపెట్టామో. కానీ మీరు కూడా మాకు అంతే సంతోషం అన్న. కానీ నేను ఎప్పుడెప్పుడు నేను తాడేపల్లి కూడా వచ్చి జగనన్నను చూద్దామా అని చెప్పి నేను చాలా మందిని అడిగాను, కానీ అది నాకు కుదరలేదన్న. ఇప్పుడైతే నీ కాడికి వచ్చి దగ్గరికి వచ్చి చూడాలని ఉందన్న జగనన్న. కానీ అన్న, విజయమ్మ గారు కన్నది మీరు ప్రజల కోసమేనన్నా. అక్కడ అక్కడ అవ్వకేమని పాపం. అవ్వకి ఇవ్వమన్నారమ్మా అన్న. అక్కడక్కడ మాది బొట్టపాలెము, గంగిరెడ్డి మంగమ్మని నేను. నువ్వే రావాలి మాకు. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, మా కోడలకి నాకు వచ్చింది గూపులు మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ఆసరా నా కొడుకు రైతు భరోసా వచ్చింది. మాకు అన్నీ నాకు చెందినవి. మైక్ దగ్గర మాకు అన్నీ చెందినవి. నాన్న టైంలో మాకు ఇంట్లోకి నీళ్లు పోయినాయి, నాకు ఇల్లు కట్టించిండు వయస్సు. నువ్వు రావాలా మాకు, ఎన్ని సంవత్సరాలైనా నువ్వే కావాలా మాకు. నాకు నిద్రాగారం లేదు, టీవీ కంటే నేను కూర్చుండేది, సాక్షిలోనే నేను కూర్చుండేది. మా కోడలు పెట్టకపోయినా నేను తగులాడతా. నేను మా అయ్యని చూడాలా, నా పెద్ద కొడుకుని. నాకు 4 కొడుకులు ఉండాలి, అమ్మలేదు. నువ్వే నా కొడుకువి, నా కడుపులోనే ఉండవు, నువ్వు నా కొడుకువి. నువ్వే రావాలి ఎన్ని సంవత్సరాలైనా. నేను పుట్టినాక ఓటటే జరగను, ఎప్పుడు కాంగ్రెసే, మారేదే లేదు. మగోడినై పుట్టాల్సింది, ఆడపిల్లనై పుట్టినా నాకు నువ్వే కావాలా. నా ముసిలాడు ఉన్నన్నాళ్ళు మంచం లేక తెచ్చిచ్చి నువ్వు పెంచిన, ఇప్పుడు నాకు వస్తుండయి 3000 డబ్బులు ఎత్తుండు. మా అబ్బ సొమ్మ, మా కోడలు నేను బ్యాంకు కాడికి పోతే 23,000 వచ్చింది. నువ్వు సొమ్ము మేము తింటుండా, నేను తింటుండా. నా కొడుకులు తిక్కలోళ్ళు,
మంచోళ్ళు కాదయ్యా, నిన్ను నమ్ముకొని ఉన్నా నేను. నువ్వే రావాలా, 10 మాటలు నువ్వే రావాలా, నువ్వే పడవలేదు. జగన్ అన్న నిత్యము ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు అన్నని మాట్లాడవలసిందిగా